Audio Jungle. Audio Jungle. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఫలితాలను పునః సమీక్ష చేసుకుంటామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బీచ్ రోడ్లోని విశాఖ వైసీపీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ తాను తన కుటుంబం 3 తరాల ప్రజాసేవలోనే ఉన్నామన్నారు. సచివాలయం వ్యవస్థ వల్ల కొంతమంది పడ్డామని, పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కేటాయించలేకపోయామని తెలిపారు. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి రావడానికి పునాదులు అయిన వారికి న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. అదేవిధంగా అనుకున్న స్థాయికి పార్టీని తీసుకుని వెళ్లలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. గెలుపొందిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు గాజువాక అభివృద్ధిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలు ఇస్తామని తెలిపారు. కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధేశ్వరి గారు, మిగిలినటువంటి వారి అగ్రనాయకత్వానికి వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు వారికి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీలను ఇచ్చి వారిని గెలిపించినటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని చాలా సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు మంచి అవకాశం ప్రజలు కూటమికి ఇచ్చినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకోవాలని, కేంద్రంలో కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి గొప్ప అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి సందర్భంలో అనేక అవసరాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలో గత 2 పర్యాయాలు ఏదైతే పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నా దానికి భిన్నంగా ఈసారి రాష్ట్రానికి అవసరమైనటువంటి అనేక అంశాలు సాధించుకునేటువంటి దానికి అవకాశం కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి తరుణంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తు విషయంలో దాన్ని ఉపయోగించుకునేటువంటి దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ముఖ్యంగా మొన్న గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకి చెప్పినటువంటి ప్రతి మాటని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 199% అమలు చేసినటువంటి ప్రభుత్వంగా, ఏ రోజు కూడా ప్రజలు అడగకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా, ఎన్నికల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా, అనేక పథకాల్ని అందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారు అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి
మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈయన వల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి